ఈరోజు తెల్లవారుజామున 3:30 ప్రాంతాన పోలీసులు వచ్చి నా పేరు రాజేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుని, మండల పార్టీ అధ్యక్షులు మోరపాక సత్యం గారు, బ్లాక్ ఉపాధ్యక్షులు నరసింహ శ్రీనివాస్ గారు, తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ గారు, జారిగూడ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నజీర్ గారు, మా 5గురిని తెల్లవారుజామున 3-4 ప్రాంతాన వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి నూతనకల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకు తీసుకుపోతున్నారు, మమ్మల్ని దేనికి అరెస్ట్ చేస్తున్నారని ఎస్ఐని ప్రశ్నిస్తే ఆయన ఏం చెప్పకుండా మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. అయితే ఇక్కడ మాకైతే ఈరోజు 5వ తారీఖు అంటే ఈ రోజున నియోజకవర్గ స్థాయి సీనియర్ కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది రోపల్లో. మరి దాన్ని ఉద్దేశించి తీసుకొచ్చినరా, దేన్ని ఉద్దేశించి తీసుకొచ్చినా అర్థం కావడం లేదు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అరెస్ట్ చేసిన మా రోపల్లి పోలీస్ స్టేషన్ తీసుకుపోయేటోళ్ళు, పంపించేటోళ్ళు. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నామా లేమా అనేది అర్థం కావట్లేదు. తుంగతుర్తి రోపల్లిని కాకుండా నూతనకల్ పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టినరు. మేము మర్డర్ చేసేటోళ్ళం కాదు, మేము కేవలం రాజకీయ నాయకులం మాత్రమే. మరి ఇక్కడ ఎందుకు పెట్టినరో, దేనికి పెట్టినరో, ఎవరు చెప్తే పెట్టినరో ఇది అర్థం కాని పరిస్థితి. ఈరోజు చాలా దురదృష్టకరమైన దినం. ఎందుకంటే మేము ఈరోజు 11 గంటలకు అరవపల్లి మండల కేంద్రంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మా సమస్యల గురించి చర్చించుకునేటందుకు మేము అరవపల్లి మండల కేంద్రంలో మీటింగ్ పెట్టుకుంటే నిన్న మేము పోలీసు వారికి దరఖాస్తు పెట్టుకున్నాం. దానికి ఎలాంటి స్పందన లేదు. అయినా కూడా వాళ్ళు ఈరోజు ఉదయం మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోరపాక సత్యాన్ని, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్న రాజేందర్ రెడ్డి గారిని, ఉపాధ్యక్షుడు నరసింహ శ్రీనివాస్ గారిని, తర్వాత యూత్ కాంగ్రెస్ కాన్స్టిట్యున్సీ అధ్యక్షుడు వేల్పుల రమేష్ గారిని, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నజీర్ గౌడ్ను అక్రమంగా అరెస్టు చేసి ఏదో సంఘ విద్రోహ శక్తులను కనుక అరెస్టు చేసినట్టుగా పోలీస్ స్టేషన్ అరవపల్లిలో అరెస్టు చేసి, ఇండ్లలో అరెస్టు చేసి ఉదయం 3 గంటలకు నిర్బంధం నూతనకల్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధం పెట్టడం జరిగింది. మేము నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, మేము సీనియర్లుగా 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి సీనియర్ నాయకులు ఈ రోజు మా ప్రభుత్వంలో మా శాసనసభ్యులు ఉన్నప్పుడు మేము ఇబ్బంది పడుతున్నాం. ఆ కారణాలు ఏందో చర్చించుకుందామనే ఉద్దేశంతో రేపు స్థానిక సంస్థల్లో ఏ విధంగా మనం ముందుకు పోవాలనే ఉద్దేశంగా మేము కార్యాచరణ రూపొందించుకోవాలనే ఉద్దేశంతో మేము మీటింగ్ పెట్టుకుంటే కూడా ఏదో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నట్టుగా పోలీసులను ఉపయోగించి నిర్బంధాన్ని సృష్టించి మమ్మలను ఈ రోజు మీటింగ్ పెట్టుకోకుండా ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. దానికి కారణం పోలీసు వాళ్ళు చెప్పాలి. నేను పోలీసులకు వ్యతిరేకంగా రేపు చట్టపరంగా మేము చర్యలు తీసుకోబోతున్నాం. అసలు మా అధిష్టాన వర్గానికి కూడా నేను రేపు గాంధీ భవన్ లో పిసిసి ప్రెసిడెంట్ ను, సీఎం గారిని కలిసి మేము ఖచ్చితంగా మేము కాంగ్రెస్ కాదా, అసలు మేము కాంగ్రెస్ కార్యకర్తలమా, కాంగ్రెస్ నాయకులమా, కాంగ్రెస్ లో ఉన్నామా లేమా, ఎందుకోసం మమ్మల్ని ఈ రోజు తీసుకొని వచ్చిర్రు, ఎందుకోసం మమ్మల్ని నిర్బంధించారు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. చట్టపరంగా కూడా మేము పోయేటందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇప్పుడు మేము వీళ్ళని తీసుకొని పోయిన తర్వాత మేము అందరం కూర్చొని నిర్ణయం చేసుకొని చలో గాంధీ భవన్ ప్రోగ్రాం తీసుకోవాలని చూస్తున్నాం. మేము ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి మేము నిర్బంధం పడటం అంటే వేరే పార్టీ వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వుకుంటారు. కాబట్టి అసలు మా పరిస్థితి ఏంది, రేపు గాంధీ భవన్ లో ఒక డేట్ ఫిక్స్ చేసుకుని అవసరమైతే ముఖ్యమంత్రి గారు స్థానిక ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిని దామోదర్ రెడ్డి గారిని, వెంకటరెడ్డి వెంకటరెడ్డి గారిని, శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని అందరినీ కలిసి అసలు ఇక్కడ పరిస్థితుల మీద ఒక కమిటీ వేయాలి, ఒక కోఆర్డినేషన్ కమిటీ, నియోజకవర్గ వ్యాప్తంగా కోఆర్డినేషన్ కమిటీ వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయబోతున్నాం. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఉమ్మడిగా మేము గెలవాలంటే తప్పకుండా ఈ కోఆర్డినేషన్ కమిటీ కావాలి. కాబట్టి ఆ పరంగా మేము డిమాండ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.